కుతుబులపూర్ అసెంబ్లీ పరిధిలోని జగద్గిరిగుట్ట ప్రాంతంలో పాత బస్ డిపో స్థితిగతులు దయనీయంగా మారాయి. బస్సులను పార్కింగ్ చేసేందుకు తగిన స్థలం లేకపోవడంతో పాటు రాత్రిపూట వివిధ జిల్లాల నుండి వచ్చే సుమారు 40 బస్సులకు పార్కింగ్ కష్టాంతరంగా మారింది. ఉదయం సాయంత్రం పీక్ అవర్స్ బస్టాండ్ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దశాబ్ద కాలంగా స్థానిక ప్రజలు హెచ్ఎంటీ స్థలంలో కొత్త బస్ డిపో నిర్మించాలని నిరంతరం డిమాండ్ చేస్తున్నారు. 2017 ఎంపీ ఎన్నికల సమయంలో అప్పటి మంత్రి కేటీఆర్ మరియు స్థానిక ఎమ్మెల్యే వివేకానంద కొత్త డిపో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నూతన బస్ డిపో నిర్మాణానికి సంబంధించి ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని, ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ ఆకుల సతీష్ టీ మరియు జగద్గిరిగుట్ట బస్ డిపో సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించబడింది. సమస్య పొద్దున సాయంత్రం ట్రాఫిక్ నరకం. జగద్గిరిగుట్టలో రాత్రిపూట బస్ డ్రైవర్లు, కండక్టర్లు బస్సులు పార్కింగ్ చేసే స్థలం లేక, కనీసం మౌలిక వసతులు లేకుండా కాలకృత్యాలు తీసుకోవడానికి కూడా వాళ్ళకు సౌకర్యం లేని పరిస్థితి. ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ప్రజలు మన తెలంగాణ ప్రజలే, ఇక్కడ డ్రైవర్లు మన తెలంగాణ డ్రైవర్లే. ఇక్కడ ప్రజలు రోజు నిత్యం జగద్గిరిగుట్ట బస్ డిపో లేకపోవడం వల్ల ట్రాఫిక్ ఎదుర్కొంటున్నది కూడా ఇక్కడున్న బిడ్డలే. మేము రేవంత్ రెడ్డి గారు విన్నవిస్తున్నాం, కేటీఆర్ కు ఆ దొంగ ఎమ్మెల్యే వివేకానంద మాకు హామీ ఇచ్చి మోసం చేసిండు. కనీసం మీరన్నా కూడా బస్ డిపోకు 10 ఎకరాలు కేటాయించి ఒక 5 నుండి 7 కోట్లు కేటాయించి బస్ డిపో నిర్మించమని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని వేడుకుంటూ, గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో ప్రస్తుత ప్రభుత్వం అన్న ఆ మోసానికి చెక్కు పెట్టి జగద్గిరిగుట్ట కళ సాకారమైన విధంగా బస్ డిపోకి స్థలమును నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ప్రజలు ఇప్పటికైనా ఈ దొంగ ఎమ్మెల్యే ఏదైతే కేటీఆర్ ని ఇచ్చిన హామీలు విస్మరించారు, ప్రజలు మోసం చేశారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళను ఎక్కడికెక్కడ నిలదీయమని ప్రజల్ని కోరుకుంటూ మీరందరూ మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు.